అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా మొత్తం 24 ల్యాబ్లు ఉంటాయి. మీరు ఆ 24 ల్యాబ్ల్లో ఉండాలి. అంటే మనకి ప్రతి 10 రోజులకి ఒక లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఉంటుంది. మధ్యలో ఒక 5 డేస్ గ్యాప్ ఉంటుంది. అలా లెక్కేసుకుంటే నెలకి 30 రోజులు ఉంటాయి కదా, 5 డేస్ గ్యాప్ అంటే ఒక 10 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక 20 రోజుల మటుకు కంప్లీట్గా ఈ 10 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఉంటుంది. అందులో జాగ్రత్తగా మీరు పార్టిసిపేట్ చేయాలి. అసలు పార్టిసిపేట్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోచ్తో పాటు కామన్గా టెలిగ్రామ్లో ఎప్పుడైతే ఉంటారో ఒక మంచి కమ్యూనిటీ మనకు పరిచయం అవుతుంది. కమ్యూనిటీ లేకపోయినా మనం బరువు తగ్గచ్చా అంటే తగ్గచ్చు. దర్ ఇస్ నో క్వశ్చన్. మీరు నిజంగా ఫోకస్ చేసి తగ్గచ్చు. కానీ కమ్యూనిటీ ఇంపార్టెన్స్ అసలు ఎందుకు వస్తుంది? ఎందుకు మీరు పవర్ టీంలో అన్ని మీటింగ్స్కి రావాలి? ఎందుకు మీరు ఈ మ్యారథాన్ లాప్లో ప్రతిరోజు వెయిట్ ఇవ్వాలి అంటే, వీటికన్నా ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 కిలోలు బరువు తగ్గాలి అనుకోండి. ఈ 15 కిలోలు బరువు తగ్గడం క్రమంలో మీరు పర్సనల్గా బరువు తగ్గచ్చు, ఒక 10 కిలోలు 12 కిలోలు. సో మొత్తం చేసినా పర్సనల్గా 15 కిలోలు తగ్గిపోవచ్చు. కానీ ఓవరాల్ మనకి సినారియో ఏం చెప్తుంది అంటే, రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఇండివిజువల్గా బరువు తగ్గిన తర్వాత 70 మంది మళ్ళీ బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కమ్యూనిటీలో కనుక లేకపోతే. ఎప్పుడైతే కమ్యూనిటీలో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మంది వాళ్ళు తగ్గాల్సిన వెయిట్, వాళ్ళు తీసుకోవాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకున్న తర్వాత కమ్యూనిటీలో ఉన్నారు అనుకోండి, 70 మందికి వెయిట్ పెరగదంట, కంట్రోల్లో ఉంటారు. ఒక 20 మందో 30 మందో పెరుగుతారు. దానికి దీనికి రివర్స్ కంప్లీట్గా. అంటే మనం కమ్యూనిటీలో లేకపోతే మనం ఆ 70 మందిలో ఉంటాం. మళ్ళీ యథావిధిగా మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇంతకుముందు మనకి ఏదైతే మెడికేషన్స్ ఉన్నాయో, ఇంతకుముందు మనకి ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే కమ్యూనిటీలో ఉంటామో మనం కొద్దిగా మన లైఫ్ స్టైల్ని హెల్తీగా మనం గ్రో చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవ మేజర్ పాయింట్, ఎప్పుడైతే మనం ఈ 10 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్ చేస్తామో ఇందులో కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా కాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు తీసుకోవాల్సిన వాటర్ కంటెంట్ వేరు. అండ్ మీ కోచ్ చెప్తారు మీకు ఎంత వాటర్ కావాలి కానీ, దాని తగ్గట్టుగా మీరు వాటర్ తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఒక 6 అవర్స్ నుంచి 8 అవర్స్ స్లీప్ కావాలి. అండ్ దాంతోపాటు మీరు ఎంత వర్కౌట్ చేయాలి, ఎంత వర్కౌట్ చేయగలుగుతున్నారు, దాన్ని ప్రాపర్గా మళ్ళీ మీ కోచ్ ట్రాక్ చేస్తారు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. దీంతో పాటు పర్సనలైజ్డ్ న్యూట్రిషన్, మీరు ఎప్పుడైతే మీకు పర్సనల్గా కావాల్సిన కొంత న్యూట్రిషన్ కావాలి అది యాడ్ చేసుకున్నారు. అండ్ కమ్యూనిటీలో జరిగే ప్రతి ఎంగేజ్ అయ్యే ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock వర్కౌట్ ఉంటుంది, 8 o'clock వెల్నెస్ క్లాస్ ఉంటుంది. ఇట్లా సాయంత్రం పూట ప్రతిరోజు లైక్ మ్యారథాన్ ఓపెనింగ్ కాల్ కావచ్చు, క్లోజింగ్ కాల్ కావచ్చు, డాక్టర్స్తో వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా హెల్పింగ్ హ్యాండ్స్ కావచ్చు. మీకు ఈవినింగ్ కూడా జరుగుతూ ఉంటుంది 6 to 7 o'clock ఆ టైంలో. అది కనుక కనెక్ట్ అయ్యారనుకోండి, అసలు మీ మైండ్ సెట్ కరెక్షన్స్ ఏం చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. ఇదొక్కటే ఒక పాత్ర అయితే, అన్నిటికన్నా మేజర్ పిల్లర్ ఏంటంటే హెల్పింగ్ అదర్స్. మనం ఏదైతే రిజల్ట్స్ తీసుకుంటున్నామో ఇవాళ మనం ఎంతమందికి హెల్ప్ చేస్తున్నామో రిజల్ట్ వచ్చే విధంగా అక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను పర్సనల్గా ఒక 10 కిలోలు తగ్గడంతో పాటు నేను నా సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కిలోలు తగ్గిస్తున్నాను, ఒక 500 కిలోలు తగ్గిస్తున్నాను, నా సొసైటీలో నేను ఒక 1000 కిలోలు తగ్గిస్తున్నాను. 100% ఇప్పుడు సొసైటీలో స్టార్టింగ్లో బరువు తగ్గేటప్పుడు లైఫ్ మార్చుకుంటున్నప్పుడు ఏం చెప్తారు సార్, ఏమమ్మా ఏం చేస్తున్నారు, ఏం సార్ ఏం చేస్తున్నారు, బాగున్నారు అడుగుతారు. బట్ ఎప్పుడైతే అదే సొసైటీలో మీరు ఒక 10 మందికి, మీరు ఒక 20 మందికి, మీరు ఒక 50 మందికి హెల్ప్ చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకున్నారు, వాళ్ళు బరువు తగ్గుతున్నారు, పోనీ వాళ్ళు మంచిగా మెడిసిన్ ఫ్రీ లైఫ్లోకి వస్తున్నారు అనుకోండి, అదే సొసైటీ మనం రికగ్నైజ్ కూడా చేస్తుంది. నిజంగా ఈ సొసైటీలో మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మీరు ఉండాలి, మీరు ఎడ్యుకేట్ చేయాలి అని చెప్తారు. సో ఇది ఒక పెద్ద పిల్లర్. ఇలా ఎప్పుడైతే మనం కొత్త వాళ్ళకి హెల్ప్ చేస్తామో మనకి తెలియకుండానే మన బాడీలో ఒక మంచి హ్యాపీ హార్మోన్స్ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కొంతవరకు మన స్ట్రెస్ని, మన డిప్రెషన్ జరిగింది క్లాసు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది మనకి మేజర్ పాయింట్ చెప్పాలి అంటే. అయితే ఇక్కడ మనం మేజర్గా ఇవాళ వెల్కమ్ కాల్లో సో దీని గురించి క్లియర్ డిస్కస్ చేసుకుందాం. మరి ఇందాక 5 కూడా హ్యాండ్ రేస్ చేశారు. సో ఏంటి, సో మ్యారథాన్ బోట్ అంటే ఏంటి, మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరైతే మీ కోచ్ సూపర్ కోచ్ ఉన్నారో ఆయనకి సంబంధించి ఒక 8 ప్లేయర్స్తో ఒక మ్యారథాన్ కెప్టెన్ బోట్ ఉంటుంది. సో వాళ్ళు మీ పేర్లు యాడ్ చేసుకొని, మీ ఫోటోలు తీసుకొని యాడ్ చేసుకొని మీకు ఒక లింక్ పంపిస్తారు. దానిలో మీరు ఏం చేయాలి, ప్రతిరోజు మార్నింగ్ అవ్వగానే మీరు వెయిట్ మిషన్, ఇవాళ వెయిట్ మిషన్ ప్రతి ఇంట్లో కామన్గా ఉంటుంది, ప్రతి క్లబ్లో కామన్గా ఉంటుంది. ప్రతిరోజు మీరు వెయిట్ ఎక్కి అసలు మీరు వెయిట్ ఎంత ఉన్నారో సబ్మిట్ చేయటం. బట్ ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ వెయిట్ ఒకటే మైండ్లో పెట్టుకోండి సబ్మిట్ చేయటం. కానీ ఇండైరెక్ట్గా మనం దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఎవ్రీడే దాంతోపాటు కొన్ని 5 డేస్కి ఒకసారి ఫ్యాట్ చెకప్ చేసుకొని ఫ్యాట్ తగ్గుతున్నామా లేదా, మజిల్ పెరుగుతున్నామా లేదా, పోనీ అట్లీస్ట్ వారంకి ఒకసారి, ప్రతి శనివారం కావచ్చు, ప్రతి ఆదివారం కావచ్చు, చెకప్ చేసుకొని కంప్లీట్ ఫ్యాట్ చెకప్ చేసుకొని ఫ్యాట్ లాస్ అవుతున్నామా లేదా, మజిల్ పెరుగుతున్నామా లేదా చూసుకోండి క్లియర్గా. అయితే మనం ఈ 10 days ఏదైతే ఉందో ఈ ప్రతిరోజు వెయిట్ ఇచ్చేటప్పుడు క్రమంలో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మీకు రికగ్నిషన్ ఉంటుంది. ఇందా చెప్పినట్టు మనకి నెలకి 2 ల్యాబ్లు ఉంటాయి. సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ల్యాబ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రోజులే పార్టిసిపేట్ చేస్తున్నా కదా, 10 రోజులు అయిపోతే అట్లా అనుకోమాకండి. 10 రోజుల్లో ఒక చిన్న ల్యాబే అవుతుంది. 10 రోజుల్లో చిన్నగా కొంత కరెక్షన్ జరుగుతుంది. కానీ మీరు ఫిక్స్ అవ్వాల్సింది
జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మొత్తం 12 నెలల్లో 24 ల్యాకుల్లో నేను ఉండాలి. ఒక వ్యక్తి పూర్తిగా అర్థం అవ్వాలి, లైఫ్ స్టైల్ పూర్తిగా కలెక్ట్ చేసుకోవాలి అంటే అసలు అట్లీస్ట్ మీరు ఒక 24 lakhsలో ఉండండి కంప్లీట్గా. నెలకి 2 ల్యాపులు జరుగుతాయి అంటే అట్లీస్ట్ ఒక 12 నెలలు కంప్లీట్గా మీ కోచ్తో ఈ 10 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ని మీరు పార్టిసిపేట్ చేయండి.